పిఓడబ్ల్యూ పివైఎల్ కలిసి ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం కలిసి నవంబర్ 15 నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ పరిస్థితి ఏంటనేది సర్వే నిర్వహించాము. అందులో భాగంగా గాంధీ, నీలోఫర్, బసవతారకం, ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ అండ్ దెన్ నిమ్స్ కూడా వచ్చాము. ఇక్కడ ప్రత్యేకంగా నిమ్స్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే అసలు జనరిక్ మెడిసిన్స్ అనేది ఒక్క షాప్ కూడా లేదు, అన్నీ ప్రైవేట్ మెడికల్ షాపులు. వాళ్ళు బిల్లులు కూడా పేషెంట్స్కి ఇవ్వటం లేదు, ప్రతి మెడిసిన్ వాళ్ళు బయట కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకని నిమ్సే మెడికల్ షాపులు మెయింటైన్ చేయాలని, ప్రైవేట్ మెడికల్ స్టోర్లను ఎత్తివేయాలని, జనరిక్ షాపులు పెట్టాలని చెప్తూ, అదే సమయంలో పార్కింగ్ కూడా విపరీతంగా దోపిడీ జరుగుతుంది. పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ కూడా ఎటువంటి షెల్టరు లేదు. అండ్ దెన్ వాళ్ళు ఛార్జీలు పే చేయాల్సి వస్తుంది. అటెండెన్స్ వాళ్ళు నైట్ టైం కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇకపోతే క్యాంటీన్లో రేట్ల మీద కూడా నిమ్స్ అడ్మినిస్ట్రేషన్కి కంట్రోల్ లేదా అనిపిస్తుంది. క్యాంటీన్లో రేట్లు తగ్గించాలి. ఇక్కడికి వచ్చింది పూర్తిగా డౌన్ ట్రాడన్ పీపుల్, నిరుపేద వర్గాలు వస్తాయి కాబట్టి చేయాలి. ఫ్రీ పార్కింగ్ పెట్టాలని, క్యాంటీన్ రేట్లు తగ్గించాలని, జనరల్ మెడిసిన్ షాప్స్ పెట్టాలని, అలాగే నిమ్స్ మెడికల్ షాపులు పెట్టాలని, తర్వాత మిగతా అన్ని అవసరాలు చూడాలని మేము డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తే ఈరోజు మాకు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది జరిగింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఇమీడియట్గా ఒక కమిటీ, నిమ్స్ ఒక కమిటీని వేసి సూపర్వైజ్ చేసి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని మేము డైరెక్టర్ బీరప్ప గారిని కూడా ఉద్దేశించి మేము తెలియజేసుకుంటున్నాం.